చాలా స్పష్టంగా చెప్తున్నా. మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము. ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు, పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు మీద పోరాడింది మేము. అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే, పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసింది మేము. మీరు అంతగానం మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఒకే అంటారు, కృష్ణా నదీ జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఒకే అంటారు. మేము కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్ గా, కమిటెడ్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము, లీగల్ గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్ లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలు ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ కాకుండా రాకుంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్ లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్